నంద్యాల జిల్లాలో గోర్ రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. లారీని ఢీకొట్టింది జేబీ ట్రావెల్స్ బస్సు. ఆళ్లగడ్డకు సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. చిత్తూరుకు సంబంధించిన ఒక ప్యాసింజర్ సుబ్రహ్మణ్యం మరణించాడు. అయితే ప్రమాద సమయంలో బస్సులో 30 మంది ప్రయాణికులు ఉన్నారు. పలువురికి చాలా తీవ్రంగా గాయాలయ్యాయి. స్థానిక ఆసుపత్రికి తరలించారు. అరుణాచలం నుంచి హైదరాబాద్ వస్తోంది ఈ బస్సు. అయితే లారీని ఓవర్టేక్ చేస్తుండగా జేబీటీ ట్రావెల్స్ అనేటువంటి ఈ బస్సు లారీని ఢీకొట్టింది. లారీని ఓవర్టేక్ చేస్తుండగా ఈ ప్రమాదం జరిగింది అంటే ఇక్కడ ముమ్మాటికి బస్సు డ్రైవర్ యొక్క తప్పిదమే కనబడుతోంది. 30 మంది ప్రయాణికులతో వెళ్తోంది. అరుణాచలం నుంచి హైదరాబాద్ వస్తోంది బస్సు. దీంట్లో చిత్తూరుకు సంబంధించినటువంటి సుబ్రహ్మణ్యం అనేటువంటి ఒక ప్రయాణికుడు కూడా మరణించినట్టు తెలుస్తోంది. అర్ధరాత్రి సమయంలో జరిగింది ఈ సంఘటన. నంద్యాల దగ్గర ఆళ్లగడ్డలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. సో అరుణాచలం అంటే చాలా దూరం, సుమారుగా ఒక 800 to 900 కిలోమీటర్స్. అంత దూరం నుంచి హైదరాబాద్ వస్తుందని అన్నప్పుడు అర్ధరాత్రి సమయంలో డెఫినెట్గా ఒక 2 డ్రైవర్లు ఉండాలి, స్పేర్లో నిద్రమాత్రం లేకుండా ఉండాలి. వేగాన్ని కూడా ఖాళీగా రోడ్లు ఉన్నాయి కదా, ప్రశాంతంగా ఉందని చెప్పి వేగాన్ని కూడా నియంత్రించాల్సిన అవసరం కూడా ఉంటుంది. కానీ ఇవన్నీ ఏది జరగకపోవడం మూలంగానే ఈ ప్రమాదం గురైనట్టు తెలుస్తోంది. సో జేబీ ట్రావెల్స్ బస్ అది. సో జేబీ ట్రావెల్స్ బస్ ఒకసారిగా ఈ ప్రమాదానికి గురై ఒక ప్రయాణికుడి మరణానికి కూడా కారణమైంది. 30 మంది ప్రయాణికులు ఒక్కసారిగా హఠాత్తుగా ఈ ప్రమాదంతో నిద్రమత్తులో ఉన్నారంతా కూడా. ఒక్కసారిగా ఈ ప్రమాదంలో బస్సు కుదుపుకు లోనైంది. ఆ వెనకాల నుంచి వచ్చి ఓవర్టేక్ చేసే క్రమంలో లారీని ఢీకొట్టడంతో మనం చూస్తున్నాం లెఫ్ట్ సైడ్ బస్సుకి ఎడమ భాగం పూర్తిగా కూడా ముందు వైపు నుజ్జునుజ్జయింది. కొంత దూరం వరకు కూడా సీట్లపై కూడా ఈ నుజ్జునుజ్జైనటువంటి పార్టికల్స్ పడిపోయి ఉన్నాయి. సో సంఘటనలో ఆ బస్సు ప్రమాదానికి గురైన తీరు చూస్తేనే ఎంతటి తీవ్ర ప్రమాదం అర్థమవుతోంది. సో వేగంగా ఈ బస్సులు ప్రయాణించడం, రాత్రి సమయంలో నిద్రమత్తు కూడా ఈ ప్రమాదాలకు కారణమవుతోంది. వరుస సంఘటనలు ఒకదాని తర్వాత ఒకటి అని కూడా ప్రయాణికులు బెంబేలెత్తిస్తున్నాయి. మొన్న కావేరీ ట్రావెల్స్ బస్ కూడా అగ్ని ప్రమాదానికి గురైంది. ఎటువంటి ప్రమాదంలో అంటే ఆ ప్రమాదం ఎటువంటి మరణాలు సంభవించకపోయినప్పుడు కూడా బస్సు మొత్తం పూర్తిగా దగ్ధమైపోయింది. ఆ సంఘటన మరొక మునిపే 2 రోజుల క్రితం జరిగిన సంఘటన మరొక మునిపే మరోటి ఇటువంటి ఘటన నంద్యాల ఆళ్లగడ్డలో జరిగింది. సో ఒక వ్యక్తి కూడా మరణించింది. దీనికి సంబంధించి ఒకసారి ఆ విజువల్ చూద్దాం. అక్కడ ఎటువంటి సిచ్యువేషన్ ఉంది, రాత్రి ఎటువంటి సహాయక చర్యలు జరిగాయి, ఆ విజువల్ చూద్దాం. రైట్, ఆ సహాయక చర్యలకు సంబంధించి విజువల్స్ మనం చూస్తూ ఉన్నాం. రాత్రి సమయంలోనే కొన్ని క్రెయిన్స్ అక్కడికి చేరుకొని ఆ బస్సు నుజ్జు అయిపోతే బస్సుని కూడా బయటికి తీసే ప్రయత్నం చేస్తున్నారు ప్రయాణికులు దింపడం కోసం. ప్రతినిధి హుసేన్ సిద్ధంగా ఉన్నారు. హుసేన్, అప్డేట్స్ ఏంటి? బస్సు ప్రమాదంలో ఇంకా ఎటువంటి సిచ్యువేషన్ ఉన్నాయి, ఎంతమందికి గాయాలయ్యాయి? సో దీంట్లో తప్పిదం ఏం కనబడుతోంది? ఇక్కడ లారీ డ్రైవరా, బస్సా, ఏది ఈ తప్పిదానికి కారణం, ఈ ప్రమాదానికి కారణమైంది? మనోజ్, నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ సమీపంలో అర్ధరాత్రి వేళ రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ప్రధానంగా ఓవర్టేక్ చేసేటువంటి ప్రైవేట్ డ్రైవర్లు ఎదురుగా వెళ్తున్నటువంటి లారీ అంటే బొగ్గుతో వెళ్తున్నటువంటి లారీని ఢీకొట్టడంతో ఒకసారిగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. అయితే అతివేగం ఒకటి, ఓవర్టేక్ చేయడం అనేటువంటి ప్రధానంగా బస్సు డ్రైవర్ యొక్క నిర్లక్ష్యానికి నిదర్శనంగా కనిపిస్తుంది. కాసేపు ఓపిక పట్టి నిదానంగా వెళ్లి ఓవర్టేక్ చేసింటే బాగుండేది. కానీ స్పీడ్ గా వెళ్లడంతోనే ఈ ప్రమాదం చోటు చేసుకుంది. లెఫ్ట్ సైడ్ ఎవరైతే ఉన్నారో ఉన్నటువంటి దీనిపై మొత్తం నుజ్జు అయిపోయినటువంటి పరిస్థితి మనం స్పష్టంగా కనిపిస్తుంది. సీటు మొదటి భాగంలో కూర్చున్నటువంటి ఒక వ్యక్తి చిత్తూరు జిల్లా సుగంకు చెందినటువంటి సుబ్రహ్మణ్యం 50 సంవత్సరాలు ఉన్నటువంటి వ్యక్తి ఆ ప్రమాదంలో ప్రాణాలు విడిచినటువంటి పరిస్థితి కనిపించింది. అయితే ఊపిరి పీల్చుకోవాల్సినటువంటి అంశం ఏంటంటే అత్యంత ఘోరమైనటువంటి ప్రమాదం విజువల్స్ చూస్తే చాలా పెద్ద ప్రమాదంగా కనిపిస్తుంది. కానీ ఈ ప్రమాదంలో కేవలం ఒక్కరు మాత్రమే మృతి చెందడం అనేటువంటిది ఒక షాక్ గురి చేసేటువంటి. అంటే మనం చూస్తా ఉన్నాం, ఎదురుగా వెళ్ళేటువంటి వాహనాన్ని ఒకసారిగా ఢీకొట్టడంతో సీటు మొదటి భాగంలో కూర్చున్నటువంటి వ్యక్తి సుబ్రహ్మణ్యం ప్యాసింజర్ ఎవరైతే ఉన్నారో అతను ప్రాణాలు తుది శ్వాస ఇడిచినటువంటి పరిస్థితి ఉంది. అయితే విషయం తెలిసినటువంటి వెంటనే స్థానికంగా ఉన్నటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ తో పాటు సహాయక చర్యలు చేపట్టారు. అందులో నిద్రిస్తున్నటువంటి సమయం 35 మంది పైగా బస్సులో ఉన్నారు. ఒకసారిగా కుదిపినటువంటి పరిస్థితి ఉంది. ఢీకొట్టడంతో ఏం జరిగిందో ఆందోళన చెందినటువంటి పరిస్థితి ఉంది. అయితే 30 మంది కూడా ఒకసారిగా మనం చూసిన ఇటీవల కాలంలో జరుగుతున్నటువంటి బస్సు ప్రమాదాల్లో, రోడ్డు ప్రమాదాల్లో అర్ధరాత్రి వేళ తెల్లవారుజాము జరుగుతున్నటువంటి వేళ ఏం జరుగుతుందో అనేటువంటిది పెద్ద భయానక వాతావరణం అక్కడ ఉన్నటువంటి బస్సులో ఉన్నటువంటి ప్రయాణికుల్లో కనిపించింది. అయితే 35 మంది ఒకసారిగా నిద్రమత్తులో ఉన్నటువంటి వాళ్ళు ఉలికి పడ్డారు. ఈ ప్రమాదంలో ఎవరికి ఏమీ కాకపోవడంతో ఊపిరి పీల్చుకునేటువంటి పరిస్థితి ఉంది. అయితే సహాయక చర్యలు అర్ధరాత్రి వేళనే పోలీసులు, అదేవిధంగా అక్కడ స్థానికంగా ఉన్నటువంటి స్థానికులు సహాయక చర్యలు చేపట్టి ఆ రోడ్డుపై పడి ఉన్నటువంటి బస్సును పక్కన కూడా పెద్ద క్రేన్ల ద్వారా పక్కకు నెట్టడం జరిగింది. అయితే దీంతో ట్రాఫిక్ సమస్య
క్లియర్ చేసినటువంటి పరిస్థితి ఉంది. అయితే ప్రమాదాలు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. దీనికి ప్రధానమైన కారణం ఒకవైపు విజిబుల్ పోలీస్ అనేటువంటిది మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా పోలీసులు పాటిస్తా ఉన్నారు. అంటే నిద్రమత్తు ఉన్నటువంటి వాళ్ళకి మంచినీళ్ళు ఇవ్వడం, అదేవిధంగా మొగం కడుక్కోవడానికి సబ్బుతో పాటు మంచినీళ్ళతో ఉండి కాసేపు బ్రష్ తీసుకోవాలని చెప్పి హైవేల మీద విజిబుల్ పోలీసులు నిర్వహిస్తున్నా కూడా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. అయితే ఈ రోజు జరగడానికి ప్రధానమైనటువంటి కారణం ఒకటే, అతివేగం ఒకటి, ఓవర్టేక్ చేసినటువంటి ప్రైవేటు ట్రావెల్ బస్సు ఏదైతే బస్సు డ్రైవర్ యొక్క నిర్లక్ష్యం, జయభారత్ ట్రావెల్ బస్సు డ్రైవర్ యొక్క నిర్లక్ష్యం స్పష్టంగా మనకు కనిపిస్తోంది. ఏదేమైనా కంపల్సరీగా హైవేల మీద స్పీడ్ నియంత్రణ బోర్డులు ఏర్పాటు చేయాలి. స్పీడ్ నియంత్రణ సెన్సార్స్ ఏర్పాటు చేస్తే తప్ప రోడ్డు ప్రమాదాలను నివారించేటువంటి అవకాశం లేదు. ఎందుకంటే అరుణాచలం నుంచి హైదరాబాద్ వరకు వెళ్ళాలి, అత్యంత వేగంగా అతి దూరంగా ప్రయాణం చేయాలి. అది కూడా రాత్రి బయలుదేరినటువంటి బస్సు తెల్లవారే సమయానికి హైదరాబాద్ గమ్యాన్ని చేరుకోవాలనేటువంటిది టార్గెట్ పెట్టుకుని ఏవైతే ట్రావెలర్స్ సంబంధించిన ప్రైవేట్ ట్రావెల్స్ వ్యవహరిస్తున్నాయో ఇందులో ప్రయాణికుల ప్రాణాలు గాల్లో కలుస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. దీని మీద స్పీడ్ నియంత్రణ తప్పనిసరిగా పాటించాలి. ఓవర్టేక్ చేసేటువంటి సమయంలో డ్రైవర్లు కూడా జాగ్రత్తగా వహించాల్సినటువంటి బాధ్యత డ్రైవర్ల పైన ఉంది. అయితే అనుకున్నటువంటి ఘటన ఇది. అయితే ఓవర్టేక్ చేసేటువంటి సమయంలో జరిగినటువంటి ప్రమాదం పైన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తా ఉన్నారు. మరోవైపు సుబ్రహ్మణ్యం యొక్క భౌతికాయాన్ని స్థానికంగా ఉన్నటువంటి ఆలగడ్డ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఇంకా దానికి సంబంధించినటువంటి అంటే సుబ్రహ్మణ్యం సంబంధించినటువంటి బంధువులు కానీ రక్త సంబంధికులు ఎవరు కూడా ఇంకా ప్రమాద స్థానానికి చేరుకున్నటువంటి పరిస్థితి లేదు. ఏదేమైనా రోడ్డు ప్రమాదాలను నియంత్రించడంలో ప్రభుత్వం ఒకవైపు తన బాధ్యతగా వ్యవహరిస్తున్నప్పటికీ ప్రైవేట్ ట్రావెల్స్ గమ్యాన్ని చేరుకోవాలనేటువంటి అత్యుత్సాహము, అదేవిధంగా లక్ష్యంగా పెట్టుకుని ఓవర్ స్పీడ్ తో వెళ్ళడమే ప్రమాదానికి కారణంగా మనకు స్పష్టంగా తెలుస్తుంది. మనోజ్. రైట్, థ్యాంక్ యూ హుసేన్. సో మొత్తంగా జేబీ ట్రావెల్స్ బస్ అది అరుణాచలం నుంచి హైదరాబాద్ వస్తుంది. నంద్యాల ఆళ్లగడ్డ దగ్గర హైవే పైనే రాత్రి టైంలో ఒక లారీని ఓవర్టేక్ చేస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఏకంగా బస్సు డ్రైవర్ లారీని ఓవర్టేక్ చేస్తున్న క్రమంలో ఓవర్ స్పీడింగ్లో ఉండడం, నిద్రమత్తులో ఉండడంతోనే అటు లెఫ్ట్ సైడ్లో లారీకి బస్సు తగిలింది. సో ముందు భాగంలో సీట్లో కూర్చున్నటువంటి అటు ప్రయాణికుడు సుబ్రహ్మణ్యం స్పాట్లోనే మరణించాడు. సో వేగాన్ని నియంత్రించడం, అర్ధరాత్రి సమయంలో స్పేర్ డ్రైవర్ ఉండడం, నిద్రమత్తే ఈ ప్రమాదాలకు కారణమవుతున్నాయి. సో వేగాన్ని నియంత్రించాల్సిన అవసరం ఉంది. ఇటువంటి వాటికి స్పీడ్ లాక్ సిస్టమ్స్ కూడా పెట్టాలి. సో వరుస సంఘటనలు ఒకదాని తర్వాత ఒకటి ప్రైవేట్ ట్రావెల్స్లో బస్ అంటేనే ప్రజలంతా బెంబేలెత్తిపోతున్న పరిస్థితి. చాలా దూరంగా ఉన్నట్టయితే డెఫినెట్గా ఒకరు ఇద్దరు ముగ్గురునైనా సరలేదు అక్కడ డ్రైవర్ని స్పేర్లో ఉంచాల్సిందే. అండ్ ఈ వేగం కూడా కంట్రోల్ చేయాలంటే డెఫినెట్గా ఆర్టీఓ అధికారులు ఎటువంటి ట్రావెల్స్ బస్కి స్పీడ్ లిమిట్ పెట్టాల్సిందే, లేదంటే ఇంకా ప్రమాదాలు మరింతగా శృతి మించే అవకాశం కూడా ఉంది.